హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో బేబీ కార్న్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బేబీ కార్న్ పావు కిలో, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, టమాటా పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, నూనె 4 to 5 టేబుల్ స్పూన్స్, పసుపు పావు టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, యాలకులు 2, లవంగాలు 3, పలావాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ బేబీ కార్న్ను 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం వేడవ్వనివ్వాలి. పలావాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకున్నట్లయితే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. కలుపుతూ కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంతసేపు వేయించుకోవాలి. తరువాత టమాటో పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాలు జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. తరువాత ఉడికించిన బేబీ కార్న్ ముక్కలను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ బేబీ కార్న్ ఉడికించుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇది ఉడికిపోయింది. జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ 2 మినిట్స్ ఉడికించుకోవాలి. గరం మసాలా పౌడర్, కసూరి మేతి కలుపుతూ 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.